అంతా అనుకున్నట్టే అయింది. సర్కారు వాళ్ళ మీదకి యుద్ధానికి లేవనే లేచిళ్ళు ఆటో డ్రైవర్లు. ఆటో డ్రైవర్సు కేవలము మాకు ఎట్లాంటి ఉద్యోగం లేదు, వేరే మాకు పని రాదు, కేవలం మేము ఆటో నడిపించుకుంటేనే మా కుటుంబాలు మేము నడిపించుకుంటాము. అట్లాంటి టైంలో దాదాపు 8 లక్షల మంది ఆటో డ్రైవర్స్ మొత్తం తెలంగాణలో మీరు అలా పొట్ట మీద అది ఇగో ఇట్ట ఆటో డ్రైవర్ల తిప్పలు అంతా ఇంత కాదు. ఇస్తిచ్చిలు కొన్ని నిబంధనలు పెట్టాలి. మాకు కూడా ఏమన్నా సవలతు చేస్తారేమో చెయ్యాలి. ఒంటెద్దు పోకడ పోకుండా ఆడోళ్ళ కోసం ఒక్కటే పెడితే మా ఆటో డ్రైవర్ల గతేంది అన్నట్టే గోడెల్లో పోసుకుంటుంది పాపం ఆటో డ్రైవర్ అన్నలు. మరి చూడాలి, ఆడోళ్ళకి అటువంటి సవలతు చేసినట్టు ఆటో డ్రైవర్లకు కూడా ఏమన్నా ఇకమతి చేసి వాళ్ళకు కూడా అండ ఏమన్నా చూపిస్తుందో లేదో అనేది. కానీ ఆటో డ్రైవర్ల తిప్పలు అయితే చిన్నగా లేదు పోండి, చెప్తే చరిత్ర రాస్తే రామాయణం అన్నట్టే అయింది. ఏమో ఏమవుతుందో ఏమో ముందర పొడుగుతా చూడాలిగా.